అనయ్య ఇది బాగుంది. తనలా చెప్తుంటే నా నాన్నయ్య వచ్చి చెప్తున్నట్టుంది. నాన్నయ్యే స్వయంగా సెలెక్ట్ చేసినట్టుంది. అందుకే ఈ కార్డ్ నాకు ఓకే. ముందు నుంచి మేడం నా ఇష్టమే అంటుంది కదా. ఇది నాకు నచ్చింది కాబట్టి తనకి నచ్చుతుంది. అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుందనుకుంటే ఒక్కరోజే 2 ఎదురు దెబ్బలా. అనుకోకుండా జరుగుతున్నాయా? కావాలని చేసినవా? పెళ్లి విషయం అయిపోయింది గాని ఈ శ్రావణి మాటికి విలువలేని చోట ఒక్క క్షణం కూడా ఉండదు. ఏం చేస్తున్నా తలొంచుతూ పోతే లోకువైపోతాం. నా నిరసన కూడా అర్థమయ్యే రీతిలో తెలియచేయాలి. ఏంటి మేడం, నేను ఇంత ఎగ్జైటింగ్గా ఉంటే మీరేంటి ఇంత డల్గా ఉన్నారు? చేయలేదమ్మా, కొంచెం టైట్గా ఉంది. వెడ్డింగ్ కార్డ్ సెలక్షన్కి అలసిపోతే ఎలా మేడం? పెళ్లి వరకు ఊపిరి తీసుకుని ఇవ్వకుండా పనుల మీద పనులు ఉంటూనే ఉంటాయి. సరే, ఇప్పుడు పెళ్లి బట్టల మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చారు. మీరు వస్తే ఆ మెజర్మెంట్స్ ఇచ్చి కలర్ కాంబినేషన్ చెప్పొచ్చు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు వెళ్ళమ్మా. ఓకే మేడం, త్వరగా రండి. అది కూడా మీరే సెలెక్ట్ చేస్తారుగా, ఇంక నేనెందుకో. ఇలా 2-3 సార్లు పిలిచినా వెళ్ళకపోతే అప్పుడు అర్థమవుతుంది నాకు నచ్చినవి జరుగుతున్నాయని. తర్వాత వాళ్లే దారిలోకి వస్తారు. శ్రావణి ఏది నాన్న? ఫ్రెష్ అప్ అయి వస్తానందమ్మా. అనయ్య ఇదిలోగా మీది మెజర్మెంట్స్ తీసుకుంటాం. అలాగే. ये पूरा फाइनल कर दो. हाँ ఓకే సార్. ఓకే. పెళ్లి కూతురు కూడా వస్తే మెజర్మెంట్స్ తీసుకొని బయలుదేరతాం. శ్రావణి ఇంకా రాలేదేంటి నాన్న? నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. మీరు ఉండండి జీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే. అక్క, మీ మెజర్మెంట్స్ తీసుకోవాలి, రమ్మంటున్నారు. ఏయ్, అక్కేంటి అక్క? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు నీ ఓవర్ యాక్షన్. పని చేయడానికి వచ్చిన వాళ్ళు పని మాత్రమే చేసి వెళ్ళాలి. అసలు ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. నీ చెల్లెలిగా అక్క అని పిలిస్తేనే పలికేదానివి కాదు. పరాయి ఆడపిల్లగా పిలిస్తే ఏం పలుకుతావులే. అసలు రేపు నీ తోటి కోడలుగా అక్క అని పిలిచినా పలుకుతావో లేదో. సారీ మేడం, ఏదో అలవాటులో పిలిచా. డిజైనర్స్ వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. నేను రావట్లేదని చెప్పు. అయ్యో, మీరు రాకపోతే ఎలా మేడం?
బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి, డిజైన్స్ గురించి మాట్లాడాలి, ఇంకా కలర్ కాంబినేషన్ అన్నీ మాట్లాడుకోవాలి కదా. రండి మేడం. ఏయ్, రానని చెప్తుంటే అర్థం కావడం లేదు. అయినా ఇక్కడ అన్ని నాకు నచ్చినట్టు జరుగుతున్నాయా? అంత వాళ్ళ ఇష్టమే కదా. వాళ్ళకి నచ్చిన కలర్స్ ఏవో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమాను. మెజర్మెంట్స్ తర్వాత పంపిస్తాను. అనుకున్నట్టే అయింది. పెళ్లి ఖర్చుల విషయంలో, వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్ విషయంలో అక్క బాగా ఫీల్ అయింది. అయినా పెళ్లి జరగడం ముఖ్యం కదా, ఈ విషయాలన్నిట్లో ఎందుకు పట్టుపడుతుంది? ఏయ్, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? రాను అని చెప్పాను కదా, వెళ్ళావు. ఆ, అది కాదు మేడం, మీ అత్తయ్య గారు కూడా వెయిట్ చేస్తున్నారు. పాపం పెద్ద ఆవిడ బాగోదు. ఏయ్, ఏంటే నువ్వు నాకు నీతులు చెప్తున్నావు? నీ గురించి కూడా నాకు తెలిసిందే. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చావంటే కదా. నీకే పెద్దలంటే గౌరవం లేదు, నువ్వు నాకు చెప్తావా? ఏ తలనొప్పిగానో ఉంది, పడుకుంది, రాలేదని చెప్పు. వెళ్ళు. వెళ్ళు. ఏమని చెప్పాలి? అక్క రాదని చెప్తే అత్తయ్య బాధపడతారు. పోనీ అక్క చెప్పినట్టే తలనొప్పిగా ఉందని చెప్తే అందరూ కంగారుగా అక్క దగ్గరికి వెళ్తారు. ఏ కోపంలో అక్క మళ్ళీ ఏవైనా అంటే అక్క మీద అత్తయ్యకి చెడు అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏ అవకాశం దక్కుతుందా అని ఆ ప్రియం వద ఎదురు చూస్తోంది. అస్సలు ఛాన్స్ తీసుకోకూడదు. ఇంకా రాలేదేంటి నాన్న? పిలుస్తానని చెప్పి వెళ్ళిన ఈ అమ్మాయి కూడా అక్కడే ఉండిపోయిందేంటి? నేను వెళ్ళి చూసొస్తానమ్మా. అదిగో వచ్చేస్తుందమ్మా. జల ప్రవాహ పావిట స్థలే గలే వలంబ్య లంబితాంబుజంగ తుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివం 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 కటాహ సంభ్రమ భ్రమల్లిలింపలంచరీ విలోల వీచి వల్లరీ విరాజమాన బుద్ధని. ఏంటమ్మా ఇంత ఆలస్యం? లలాట పట్ట పావకి. అవును, ఆ అమ్మాయి ఏది? ఆ అమ్మాయి ఈ అమ్మాయి అత్తయ్య. ఏదో పనుంటే చేసుకుంటుంది అత్తయ్య. ఏంటి మేడం, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏం లేదే. దేవుడా, ఇప్పటికే అక్క ఎక్కడొస్తుందో
ఎక్కడ దొరికిపోతానోనని టెన్షన్ పడుతుంటే మధ్యలో బావగారి టెన్షన్ ఏంటి? ఇప్పుడే వస్తాను. మెజర్మెంట్స్ మీరు తీసుకుంటూ ఉండండి. ఆ, నువ్వు చూడమ్మా. మేడం, ఈ శారీ మీద ఎంబ్రాయిడరీ డిజైన్ సెలెక్ట్ చేయండి. అత్తయ్య, ఈ డిజైన్ మీ నానిని సెలెక్ట్ చేయమనండి. మా నానినా? ఏం మాట్లాడుతున్నావమ్మా? వాళ్ళు లేడని తెలిసి అడుగుతున్నావా? ఎందుకు లేరు? ప్రస్తుతానికి ఇక్కడ మీ నాని ఇతనే కదా. మీరే చెప్పారు కదా అత్తయ్య, మీ నానిలాగే మాట్లాడుతున్నారని. పొద్దున ఆయన సెలెక్ట్ చేసిన వెడ్డింగ్ కార్డే ఫైనల్ చేశారు కదా. ఈ డిజైన్ కూడా సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. వదినేంటి నన్ను టార్గెట్ చేస్తుంది? నీకా సెంటిమెంట్ ఉంటే నేను కాదనేదే ఉంది. మంచి డిజైన్ సెలెక్ట్ చేయి బాబు. మాజీ. మంచి డిజైన్ సెలెక్ట్ చేయండి సారు. నువ్వేంటి నీ ఎక్క గెటప్లో వచ్చావు? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు సెలెక్ట్ చేయండి. ఎందుకింత ఓవర్ యాక్షన్? అడ్డంగా దొరికిపోయి ఇద్దరం బయటికి పోయేంత ఇలాగే చేస్తావా? ఇది బాగుంది మేడం, ఇది బాగుంది. అబ్బా ఎంత బాగుందో చూసారా అత్తయ్య? నేనేం సెలెక్ట్ చేసినా మంచిగానే సెలెక్ట్ చేస్తారు. అవును, నిన్ను తప్ప. వినపడింది. థ్యాంక్స్ చెప్తున్నారు అత్తయ్య. అమ్మా ఇలా రండి. ఎదిగోండి, ఈ డిజైన్ ఓకే చేయండి. ఓకే మేడం. అమ్మా, అలాగే నా చిన్న కోడలికి కూడా ఒక డిజైన్ సెలెక్ట్ చేయమ్మా. నా చిన్న కొడుకు కోడలు పెళ్లి రోజుకైనా వస్తారన్న నమ్మకం ఉంది. వాళ్ళకు కూడా బట్టలు కుట్టించాలి. ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేయమ్మా. వేరే ఏదో డిజైన్ ఎందుకు అత్తయ్యా? మా ఇద్దరు అక్క చెల్లెలకి ఒకటే కలర్ ఒకటే డిజైన్ చేపిద్దాం.
కోడళ్ళు అనకుండా అక్క చెల్లెళ్ళు అన్నావు చూడు, చాలా సంతోషంగా ఉందమ్మా. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, మీరిద్దరూ అక్క చెల్లెళ్ళు కలిపి సంతోషంగా ఉంటే చాలు. ఆ, చిన్న కోడలికి తీసుకుంటున్నారు సరే, మరి చిన్న కొడుక్కి? పాత సూటు మెజర్మెంట్కి ఇవ్వాలమ్మా. ఆ, ఇప్పుడు అవే కొలతలు సరిపోతాయని గ్యారంటీ ఏంటత్తయ్యా? పెళ్ళయింది కదా, పెళ్ళాన్ చేతి వంట తిని ఒళ్ళు చేసుంటే ఆ పెట్టే తిండికి ఒళ్ళు చేయడం కూడానా? అది డబ్బులు తీసుకొని పెడుతుంది. చిన్నబ్బాయి ఇంచుమించు ఎలా ఉంటారో చెప్పండి. వాళ్ళ కొలతలు తీసుకుంటే సరిపోతుంది. మీ పెద్దబ్బాయిలో ఉంటారా? ఆహా, లేదమ్మా. వాడు కాస్త సన్నగా పొడవుగా ఉంటాడు. కొంచెం పొడవుగానా? అంటే నీ ప్లాన్ నాకు అర్థమైంది, కానీ ఏంలో ఉంటారా అత్తయ్య? బాబు కొంచెం ఇలా ఉండు, ఇలా తిరుగు. తిరగమ్మా. చూడండి అత్తయ్య. బాబు కొంచెం బ్యాక్ తిరుగు. బ్యాక్ తిరగమ్మా. చూడండి అత్తయ్య, బ్యాక్ ఇలాగే ఉంటారా? అమ్మా కొద్దిగా లెఫ్ట్ లెఫ్ట్ అని తీసుకో. అంత కాదు, కొద్దిగా. చూడండి అత్తయ్య, కొద్దిగా ఫేస్ రైట్ టర్న్ చేయమ్మా. చూడండి అత్తయ్య, ఇలాగే ఉంటారా? ఇదే ఒడ్డు పొడుగు ఉంటాడమ్మా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అత్తయ్య చిన్న కొడుక్కి మెజర్మెంట్స్ తీసుకోండి. అదే చిన్న కొడుకు కోసం తీసుకోండి. నువ్వు మామూలు దాను కదా టైలర్, చెప్తా నీ సంగతి. 9 13 ఈ రోజే గుడికి వదినా? గుడికి కాదు వదినా, కాలనీలో ఉండే అమ్మవారి చెట్టు దగ్గరికి. మన కుటుంబంలో ఏ పెళ్లి జరిగినా మొదటి శుభలేఖ అమ్మవారికి ఇవ్వడం ఆనవాయితీ కదా. అవును వదినా, కానీ ఎవరైనా దంపతులు తీసుకెళ్ళాలి కదా. అన్నయ్య ఏమో శబరిమలకి వెళ్ళాడు, నా మొగుడంటే ఎలాగూ రాడు. ఏంటో వదినా, ఈ పెళ్ళని మొదలుపెట్టాం, ఏది అనుకున్నట్టు జరగట్లేదు. సరిగ్గా అన్నయ్య శబరిమలకి వెళ్లే రోజుల్లోనే పెళ్లి ముహూర్తం పడింది. ట్రైన్లు ఫ్లైట్లు అన్నీ టైంకి వస్తే గాని పెళ్లి ముందు రోజు కన్నా వస్తాడన్న గ్యారంటీ లేదు. ఇప్పుడేమో పెళ్లి శుభలేఖ తీసుకెళ్లడానికి దంపతులే లేకుండా పోయారు. ఏది కలిసి రావట్లేదు వదినా. ఈ పెళ్లి విషయంలో తొందరపడ్డావేమో అనిపిస్తోంది. వదినా, ఊరికే ఎందుకు కంగారు పడిపోతావు? ఏదైనా పని చేసేటప్పుడు ప్రతిదీ కలిసి రావాలని లేదు, మనమే కలిసొచ్చేలా చేసుకోవాలి. అయినా శుభలేఖ తీసుకోవడానికి దంపతులు లేరని ఎవరన్నారు? అమ్మా వసుంధరా రాజీ, హా మాజీ. ఇలా రమ్మా. మాజీ ఏం లేదమ్మా, మొదటి శుభలేఖని ఎవరైనా దంపతులు తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టాలి.
మీ అంకుల్ ఊర్లో లేరు కదమ్మా, అందుకని నువ్వు మీ ఆయన తీసుకువెళ్ళాలి. మేమా? అవునమ్మా, మీరే వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా.